ఒక కూటమిలో చేరే ఆలోచన ఎందుకు చేయదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? ప్రాంతీయ పార్టీలు బలహీనపడ్డప్పుడు కూటములు బలంగా తీసుకుంటాయా? హ్మ్. ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్‌కి పార్టీ బలహీనపడడం వల్ల కదా ఇప్పుడు ఎన్డీఏలో చేరడం వల్ల అధికారంలోకి వచ్చిందనేది వాళ్ళ నమ్మకం. అవును. ఎప్పుడు హ్మ్. అది? హ్మ్. తెలుగుదేశం అడిగితే వచ్చిందా? వాళ్ళు కావాలనుకున్నప్పుడు వచ్చిందా? హ్మ్. అంటే అర్థం ఏంటి? నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు పయ్యోడు నిన్ను అడగడు. అవును. ఇప్పుడు 11 ఉంది కాబట్టి అయ్యండి అయ్యేవాళ్ళు వీళ్ళని ఎవరిని అడగరు. అవునా? హ్మ్. అదే నువ్వు బలపడితే నిన్ను అడుగుతారు. హ్మ్. అది పాయింట్ ఇక్కడ. హ్మ్. అంటే ఐఎన్‌డీఏ కూడా ఒక పార్టీ మద్దతు పెరుగుద్ది కదా! వైసీపీని గనుక చేర్చుకుంటే. అది చేస్తదని తెలిసినే చంద్రబాబు నాయుడు విజనరీ అంటారు కదా! హ్మ్. ఆయన జనరల్‌కి విజనరీ ఏమో తెలీదు గానీ హ్మ్. పొలిటికల్ విజనరీ. అవును. ముందుగానే తన మాటినే సిపిఐ రామకృష్ణ అక్కడ ఉంటాడు. హ్మ్. సో, ప్రతిసారి కూడా ఆయన తెలుగుదేశంని సమర్థిస్తూ ఏదో అప్పుడప్పుడు హ్మ్. మెత్తడి సుత్తుతో హ్మ్. టీడీపీని కొడుతూ హ్మ్. వైసీపీని తిడతా ఉంటాడు. హ్మ్. కానీ కమ్యూనిస్టులకి సీటేమి ఇవ్వడు ఆయన. అంటే ముందు నుంచి అందుకే కదా! జగన్ బీజేపీకి అంటకాగుతారని చెప్పి వాళ్ళు చేసిన ప్రచారం. నేను చెప్పేది వామపక్షాలు అదే. చేసిన ప్రచారం. ఇప్పుడు హ్మ్. అదే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసిన తర్వాత కూడా హ్మ్. ఇప్పటికి కూడా సమర్థిస్తున్నాడు కదా రామకృష్ణ హ్మ్. హ్మ్. దాన్ని. హ్మ్. జగన్నే విమర్శిస్తున్నాడు కదా! అవును. హ్మ్. అదొక విజన్.